హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. మేమైతే దేవుడి కళ్యాణం చేయడానికి వెళ్తున్నామండి. అందుకే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని ఇంటి దగ్గర నుంచి అయితే మేము బయలుదేరుతున్నామండి. చూడండి, మా వారైతే దేవుడికి సంబంధించిన పట్టుబట్టలు అయితే పట్టుకున్నారు. మా పాప అయితే అండి తలంబ్రాల బియ్యం అయితే పట్టుకుంది. నేనేమో పూజకు సంబంధించిన సామాగ్రిని పట్టుకున్నానండి. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి మండపానికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఒక్కొక్కరము. చూడండి, మా పిల్లలు తీసుకొని వస్తున్నారు. మా చిన్నపిల్ల అడుగుతుంది కావాలి అని. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ప్రతిదీ నాకు ఇలా అందరితో షేర్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నేను సెకండ్ టైం అండి పూజ చేసుకోవడం ఇలా పీటల మీద కూర్చొని. ఓకేనండి, ఇప్పుడైతే మేము మండపానికి అయితే వచ్చేసామండి ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే మండపానికి వెళ్తున్నాము. మా పిల్లలు, నేను, మా వారు అందరం కలిసి మండపానికి అయితే వెళ్తున్నామండి. మాకంటే ముందే వచ్చి ఇద్దరు జంటలు అయితే కూర్చున్నారు. మాకోసమే వెయిటింగ్ చేస్తున్నారు. మేమే కొంచెం లేట్ అయిపోయిందనమాట. మాకు ఈరోజు ఇంట్లో దేవుడి పూజ అన్నీ చేసుకొని బయలుదేరి ప్రసాదాలు చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మండపానికి వచ్చేసామండి. తెచ్చిన సామాగ్రి అన్నీ అక్కడ దేవుడి దగ్గర మండపం మీద అయితే పెట్టేస్తున్నాము. ఆంటీ అడుగుతున్నారు, ఏంటమ్మా లేట్ అయింది అని అడుగుతున్నారు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడైతే మేమైతే కూర్చుంటున్నామండి పీటల మీద. ఈ ఇయర్ చాలా బాగుందండి. నాకు ప్రతి పండగ కూడా చాలా బాగా జరుపుకుంటున్నాం మేము. ఇంట్లో అయినా ఇలా పీటల మీద కూర్చొని ఇక్కడైనా అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇదే ఇయర్ నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. అన్ని ఇయర్ నాకు ఎందుకో బాగా కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుందండి. అందరూ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్లీజ్ అండి. అదే అక్కడ అంకుల్ చెప్తున్నారు, నువ్వు అటు కాదమ్మా కూర్చునేది ఇటు అని చెప్తున్నారు. మా వారేమో ముందే కూర్చున్నారు టక్కని. ఇప్పుడైతే నేను కూర్చుంటున్నానండి వెళ్ళి. పూజ అయితే ప్రతి సంవత్సరం బాగా ఘనంగా చేస్తారండి. చాలా బాగా చేస్తారు. అయ్యగారు అందరూ వచ్చేసి బాగా మంచిగా చేస్తారు పూజ. ఇది నేను సెకండ్ టైం అండి కూర్చొని పూజ చేసుకోవడము. మన ఆంజనేయ స్వామి ఎదురుగా శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇది మా ఇంటి దగ్గర జరుగుతున్న కళ్యాణమేనండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారండి? బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడైతే నేను కలశం మీద పెట్టడానికి జాకెట్ ముక్కనైతే తయారు చేస్తున్నానండి. చూడండి, అదే పంతులు గారు చెప్తున్నారు, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అమ్మా, పూజ స్టార్ట్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్తున్నారు. అందరూ ఒక్కొక్కరు రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకా ఒక జంట రావాలని చెప్పి కూర్చున్నారండి. అదే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను అది నాకు ఫోల్డింగ్ అనేది బై మిస్టేక్ రివర్స్ చేసేసరికి నాకు అర్థం కాలేదు. అది నాకు పంతులు గారు చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చేశారు. నేను అంతా కలశాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ జంట అయితే దేవుళ్ళకి తులసి మాల తీసుకొచ్చారు. అవైతే వేస్తున్నారండి. తులసి మాలలు వేసిన తర్వాత దేవుళ్ళు చాలా కళ వచ్చినట్టు అనిపించిందండి నాకైతే. అసలు నిజంగా దేవుళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ అన్నట్టే అనిపించింది. అసలు అవి విగ్రహాల అన్నట్టయితే లేవండి. నిజంగా దేవుళ్ళే అక్కడ వచ్చి కూర్చుంటే మేము పూజ చేస్తున్నట్టే అనిపించింది. చాలా బాగా అయితే పూజ జరిగిందండి. కళ్యాణం అయితే బాగా జరిగింది. బాగా చేయించారు పూజారి కూడా. మేము ఒకటి స్టెప్ తను ఎలా చెప్తున్నారో మేము అలాగే చేసుకుంటూ వచ్చాము. చాలా బాగా అయితే జరిగిందండి. ఇప్పుడైతే నేను కలశం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. కలశానికి అయితే గంధం బొట్లు అన్నీ పెట్టేసుకొని తమలపాకులను అయితే ఆ కలశంలోకి పెడుతున్నానండి. కలశంలో అయితే వాటర్ పోసేసి దాంట్లో కొంచెం పసుపు, గంధం, అక్షింతలు, కుంకుమ అయితే వేయమన్నారండి పూజారి గారు. అవైతే వేసేసి నేను తమలపాకులను అయితే ఇలా తామర పువ్వు షేప్ వచ్చేలాగైతే పెడుతున్నానండి. అలా అయితే ఇప్పుడైతే కొబ్బరికాయ పెట్టి చూస్తున్నారు మా వారు, కరెక్ట్గా ఉందా లేదని. మంచిగా ఉందని చెప్పేసి ఇప్పుడైతే నేను కొబ్బరికాయకి పెట్టిన జాకెట్ ముక్కకైతే అండి స్వస్తికి అయితే రాస్తున్నాను. స్వస్తికి రాసేసి గంధం బొట్టు తీసుకుంటున్నానండి. గంధం బొట్టుతో స్వస్తిక్ అని రాసేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి దాని మీద. నేను ఇప్పుడు అందరూ పూజ ఎలా చేసుకున్నారండి నాతో కూడా షేర్ చేసుకోండి. మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది, మీ దగ్గర కూడా పూజ ఎలా జరిగింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడైతే నేనైతే కలశానికి అయితే కొబ్బరికాయను అన్నీ పెట్టేసానండి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యవారు అయితే ఇలా ముక్కు పట్టుకొని ప్రాణామయం చెప్తున్నారు. అవన్నీ అయితే మేము చేస్తున్నాము. పూజారి గారు ఏం చెప్తున్నారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడైతే ఆచమనం చెప్తున్నారు. ఆచమనం చేసేసారు. మా పిల్లలు కూడా మేము కూడా చేస్తామని అడుగుతున్నారు. వాళ్ళ డాడీ అయితే వాళ్ళకు కూడా ఇట్లా వాటర్ పోస్తున్నారు. ఉత్తరీయంతో అయితే వాటర్ పోస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటున్నారు అనమాట. పూజ అయితే బాగా జరిగిందండి. చాలా మంచిగా జరిగింది. అందరూ 4 జంటలు కూడా చాలా మంచిగా కూర్చొని పూజను అయితే చేసామండి. అందరూ కూడా దేవుడికి పట్టుబట్టలు తీసుకొచ్చారండి. కూర్చున్న 4 జంటలు కూడా నాతో పాటు మిగతా 3 జంటలు కూడా దేవుడికైతే
పట్టుబట్టలు అయితే తీసుకొని వచ్చారండి. చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది. ఓకేనా అండి. ఇప్పుడైతే అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు. మేమైతే కూర్చొని దండం పెట్టుకున్నాం. మా పాప పూలు అవన్నీ తీస్తుంది. నేను అవి తీయద్దమ్మా అని చెప్తున్నాను. పిల్లలతో అసలు ఎలా జరుగుతుందో ఏమో, పిల్లలు బాగా ఎండ ఉంది కదండి, చికాకు పడతారో ఏమో అని అలా అనుకున్నాం. కానీ లేదండి, చల్లగానే ఉంది. ఈరోజైతే దేవుడి దయ వల్ల చల్లగా ఉంది. పూజ అయితే బాగా చేసుకున్నాం. పిల్లలు కూడా ఏం చికాకు చేయకుండా మంచిగా మా ఇద్దరితో పాటు కూర్చొని వాళ్ళు కూడా పూజ చేశారండి. ప్రతిదీ చేస్తున్నప్పుడల్లా వాళ్ళు అడుగుతున్నారు, మమ్మీ ఇదేంటి ఇదేంటి అని చెప్పి నన్ను అడుగుతూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా పూజ అయితే చేశారండి, నాతో పాటు పిల్లలు కూడా. ఇప్పుడైతే అయ్యగారు చెప్తున్నారు, మొత్తం 5 గ్లాసెస్ తీసుకొని దాంట్లో అయితే వాటర్ పోసేసి 5 గ్లాసెస్తో వాటర్ అయితే చేపిస్తున్నారండి. నేను పెట్టిన కలశం ఏమైంది అనుకుంటారు కదా మీరు. సో నేను తీసుకెళ్ళిన కలశాన్ని అయితే, అక్కడ పెట్టిన కలశం అన్నీ రెడీ చేసిందాన్ని అయితే పూజారి గారు ఏం చేశారంటే, దేవుడి ముందు కలశ స్థాపన చేస్తారు కదండి, ఆ కలశ స్థాపన మనం తీసుకెళ్ళిన కలశంతోనే చేశారండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే దేవుడి దగ్గర మన గౌరమ్మని చేసి అయితే పూజ ఇప్పుడు జరిగిపోయిందండి. అక్కడ వాయనం పెట్టమంటే నేనైతే వాయనం రెడీ చేసి ఇచ్చాను పెట్టడానికి. నాకైతే ప్రతిదీ ఇయర్ ఎందుకో నాకు నచ్చినట్టే అన్నీ జరుగుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. మనం తీసుకెళ్ళిన కలశం దేవుడి ముందు ఈరోజు ప్రతిష్టాపన చేసి దేవుడిని దాంట్లో ఆవాహన చేసి పూజలు అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే పూజారి గారు అయితే అష్టోత్తరాలు అవి చదువుతున్నారండి. మేమైతే మంచిగా కూర్చొని అయ్యగారు ఏం చెప్తున్నారో అవన్నీ వినుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాము. ఇక్కడైతే నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయానండి. ఎందుకంటే ఫోన్ అప్పటి వరకు వీడియో రన్ అవుతూ ఉంది. సడన్గా వీడియో తీస్తున్న బాబు పక్కకి వెళ్ళిపోయేసరికి మేము ఆ టైంలో జీలకర్ర బెల్లం అయితే దేవుడికి పెట్టేశామండి. కూర్చున్న 4 జంటలం కూడా దేవుడికి జీలకర్ర బెల్లం పెట్టేశాము. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఇప్పుడైతే కన్యాదానం చేస్తున్నామండి. మన చేతుల మీదుగా సీతమ్మ తల్లిని రాముల వారికి కన్యాదానం చేస్తూ ఇస్తున్నామండి. చాలా మంచి మూమెంట్ ఇది. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇది ఇలా చేస్తున్నప్పుడు నాకు ఎందుకో నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అలానే చూస్తూ ఉన్నాను. చూడండి రాముల వారు అసలు ఎంత అందంగా కనిపిస్తున్నారో. చూస్తున్నారుగా, ఆ కలశం మనదే, మనం తీసుకెళ్ళిన కలశమే అక్కడ పెట్టేసి పూజ చేస్తున్నారు. చూడండి రాముల వారు ఎంత అందంగా ఉన్నారో. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే, మళ్ళీ మనకి వీడియో మిస్ అయిందండి. రాముల వారు సీతమ్మ తల్లికి తాళి కట్టి వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. మా దగ్గర ఫోన్ లేకుండే, ఎట్లా మిస్ అయిందో తెలియదు. ఈ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మంగళహారతి అయితే పడుతున్నామండి. దేవుడికి అయితే హారతి ఇచ్చేసి మంగళహారతి పట్టమంటే నేనైతే రెడీ చేసి పెట్టాను మంగళహారతి. ఇప్పుడైతే అక్కడ హారతి అయితే చూపిస్తున్నారు దేవుళ్ళకి. అక్కడ ఏమైందంటే మంగళహారతి ఆల్రెడీ ఇంకొక కూర్చున్న వాళ్ళు రెడీ చేసేసారు. అడుగుతున్నారు, మా వదిన అడుగుతున్నారు ఏమైంది అంటే, ఇట్లా వేరే వాళ్ళు రెడీ చేశారని చెప్తున్నాను నేను. పీటల మీద కూర్చున్న 4 కూడా పూజారి గారు చెప్తున్నారు, 4 మంగళహారతి పట్టుకొని పాడండి అమ్మా అని చెప్తున్నారు. మంగళహారతి అయితే పాడుతున్నారండి. దేవుడికి రాముల వారికి సంబంధించిన మంగళహారతే పాడుతున్నారు. అంటే వాళ్ళు అడవిలకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేది ఒక ఆంటీ వచ్చారండి. అప్పుడే అసలు ఎంత బాగా పాడారంటే, అది మనకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అది డైరెక్ట్గా ప్లే చేస్తే ఓకేగా ఉంటుందో యూట్యూబ్లో లేదో అని చెప్పి మేమైతే ఆడియో క్లిప్ని అయితే పెట్టలేదు. జస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే కళ్యాణం అయితే జరిగిపోయింది. తలంబ్రాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే ప్రసాదం దగ్గరికి వచ్చేద్దాం. పులిహోరని అయితే చేశారండి, చింతపండు పులిహోర. చాలా చాలా బాగుందండి. చూడండి కళ్యాణం జరిగిన తర్వాత రాముల వారు ఎంత కలకలగా ఉన్నారో.